బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాధికములు ముగించుకుని పూజాగృహంలో ప్రవేశించి గురువును ప్రార్థించి శ్రీసూక్త విధానంగా అమ్మవారిని సహస్రనామాలతో, త్రిశతీ నామాలతో, ఖడ్గమాలతో, అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి చలివిడి, వడపప్పు, పానకము, ఫలములు నివేదన చేసి మంగళహారతలిచ్చి పూజ ముగించి సహస్రనామ, త్రిశతీనామ, ధర్మ సందేహాలు, అష్టోత్తర శతనామ, స్తోత్ర పారాయణములు చేసుకుని కవచ, మాల, త్రైలోక్య విజయ మంత్రాదులను పారాయణం చేసి గురువు ప్రసాదించిన మహామంత్రాన్ని 1000 మార్లు కాని, 500 మార్లు కాని, 300 మార్లు కాని, 108 మార్లు కాని జపించి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించి పూజా మందిరం నుండి బయటకు వచ్చి మన యొక్క వృత్తి ధర్మాలను నిర్వర్తించుకుంటూ త్రికాలములో సంధ్యావదనం ఆచరిస్తూ రాత్రి కాలంలో ఇదే విధంగా పూజ, స్తోత్ర, జప, ధ్యానాదులను నిర్వహించుకొనిన విశేషాతి విశేష ఫలము లభిస్తుంది. మన శక్తిని బట్టి ఈ కర్మానుష్ఠానము చేసుకొనవలెను. శ్రీచక్ర నవావరణార్చన, సౌందర్యలహరి, చండీ సప్తసతి, దేవి భాగవతాది పారాయణాలు శక్త్యానుసారంగా నిర్వహించుకొనవచ్చు.